చంద్రపూర్కి సొంతంగా బస్ స్టాండ్ ఉంది, రైల్వే స్టేషన్ కూడా ఉంది. చంద్రపూర్లో మనం మొదట పర్యటిస్తున్న ప్రదేశం పేరు జత్పురా గేట్. ఈ గేటే ముఖద్వారం చంద్రపూర్ నగరం ప్రవేశించడానికి. ఇది పెద్ద హిస్టారికల్ మోన్యుమెంట్. చంద్రపూర్ నగరానికి వెళ్ళాలంటే ఈ గేట్ నుంచే వెళ్ళాలి. బస్ స్టాండ్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి ఇది దగ్గర. ఇది కాకుండా చంద్రపూర్లో ఉన్నటువంటి తాడోబా వైల్డ్ లైఫ్ శాంచురీ టైగర్ రిజర్వ్ చూడాలనుకుంటే నియరెస్ట్ ఎయిర్పోర్టు నాగపూర్ ఎయిర్పోర్ట్. చంద్రపూర్ దిగాక ఈ జత్పుర గేట్లోంచి లోపలికి వచ్చాక చంద్రపూర్ ఫోర్ట్ చేరుకోవచ్చు. ఈ చంద్రపూర్ ఫోర్ట్కి ఎదురుగానే అంచలేశ్వర శివుడి గుడి కూడా ఉంటుంది. చంద్రపూర్ తెలంగాణ బార్డర్. అంటే ఇక్కడి నుంచి ఇంకొక 2 hours డ్రైవ్ చేస్తే ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఇవన్నీ మొదలైపోతాయి. అంటే తెలంగాణలోకి ఎంటర్ అయిపోతాం అన్నమాట. చంద్రపూర్ని బ్లాక్ గోల్డెన్ సిటీ అని కూడా పిలుస్తారు. అంటే ఈ చంద్రపూర్లో 30కి పైగా బొగ్గు గనులు ఉన్నాయి. ఇది మన రెండో స్పాటు అంచలేశ్వర మందిర్, అంచలేశ్వర టెంపుల్ అంటే శివుడి గుడి. 9వ శతాబ్దంలో కట్టారంటే ఈ గుడిని. ఎప్పట్లాగే గుడిలోకి వెళ్ళాక వీడియోలో తీయడం అలౌడ్ లేదు. గుడి ప్రాంగణం అంతా మీకు చూపిస్తున్నాను. అతి పురాతనంలో అప్పట్లో ఎలా కట్టారు, అప్పటి గోండు ప్రజలు ఇక్కడికి వచ్చి ఎలాగా శివుని పూజించుకునేవారు అనేది మీరు గమనించాలి. ఇది కూడా గోండు సామ్రాజ్యం కింద వస్తుంది. ఇందాక చెప్పాను కదా, కొంచెం చంద్రపూర్ నుంచి 2 గంటలు ప్రయాణిస్తే ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సిరిపూర్, కాగజ్ నగర్ ఇలాంటి తెలంగాణ అడవి ప్రాంతాలన్నీ కూడా దగ్గర. బల్లాల కింగ్ అనే రాజు ఇక్కడ పరిపాలించినట్టు చెప్తారు. మరో విషయం గుర్తుపెట్టుకోండి, ఈ టూరిజం వీడియోలు అన్నీ కూడా 3 భాషల్లో లభ్యం. ఒకటి ఇంగ్లీష్, ఇంకోటి తెలుగు, మరొకటి హిందీ. మీరు ఏ భాషలో కావాలనుకుంటే ఆ భాషలో చూడొచ్చు. 3 కూడా ఒకే ఛానల్ పేరుతో రన్ అవుతాయి. రాకీ వాకర్ హిందీ, రాకీ వాకర్ ఇంగ్లీష్. ఉట్టి రాకీ వాకర్ అని సెర్చ్ చేస్తే మీకు తెలుగు ఛానల్ ఓపెన్ అవుతుంది. ఇదంతా అంచలేశ్వర్ గుడి ప్రాంగణం, గార్డెను, పురాతనమైన నుయ్యి, స్టెప్ వెల్ అంటారు ఇంగ్లీష్లో. అప్పటి చరిత్ర చాలా చోట్ల లాకేస్ ఉన్నాయి. ఇది గుడి. దగ్గరికి వెళ్దామంటే వీడియో తీస్తానంటే ఒప్పుకోలేదు. దాని తర్వాత పర్యాటక ప్రాంతం చంద్రపూర్కే తిలకం, చంద్రపూర్ మహాకాళి మందిరం. చాలామంది ఉట్టి మహాకాళి మందిర్కే వీడియో చేస్తారు, కానీ నేను మీకు చంద్రపూర్లో ఈ మహాకాళి మందిరంతో పాటు ఇతరవి కూడా కొన్ని చూపించాను. ఈ చంద్రపూర్ మహాకాళి అంటే చాలా ఫేమస్. ఇది మహాకాళి ఎంట్రన్స్. లోపలికి వచ్చాక పూజా సామాన్లు అమ్ముతున్నారు. ఇవన్నీ రొటీనే మీకు తెలిసినవే. పూజ చేయించుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే సామాన్లు కొనుక్కోవచ్చు. అలాగే ఇక్కడ జ్ఞాపకార్థం చిత్రపటాలు కానీ, బట్టలు కానీ, మరి ఏవైనా కావాలనుకున్నా మీరు సమర్పించుకోవచ్చు, కొనుక్కోవచ్చు. ఈ చంద్రపూర్ మహాకాళి చరిత్ర ఏంటంటే, బల్లాల దేవుడు అంటే బల్లాల్ అనే ఒక రాజు, అతను ఒంటిపైన ఏవో ట్యూమర్స్ అంటే కణితుల్లాగా అదేదో వ్యాధి ఉండేది. అతను ఏదో వేట కోసం వెళ్ళి ఈ ప్రాంత మార్గాన్ని వచ్చి ఇక్కడ జత్పుర అనే ఒక నది కూడా ఉంది, మీ గుడి వెనకాతల కనిపిస్తుంది. ఇప్పుడు బాగా చెడిపోయింది, కానీ ఆ నది ఒకప్పుడు బాగా స్వచ్ఛంగా ఉండేదంట. అది ఎంత పవిత్రమైన నది అంటే దాహార్తం ఆయన అక్కడ నీరు తాగి స్నానం చేసి ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత మరుసటి రోజు అతని భార్య
అనగా మహారాణి అతన్ని ఒంటి మీద ఉన్నటువంటి అన్ని కణితులు మాయమైపోవడం గమనించి ఆశ్చర్యపోయింది. అందుకు ఆ రాజు ఈ విషయం చెప్పి ఈ నదికి అంత పవిత్రత ఉన్నదని తెలుసుకుని ఇక్కడ మహాకాళి మందిరాన్ని నిర్మించారు. ఇదే చంద్రపూర్ మహాకాళి మందిరం. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ కూడా అంతే, లోపల ఫోటోలు వీడియోలు తీయకూడదు, కానీ ప్రాంగణం మొత్తం మీకోసం వీడియో తీసి చూపించాను. ఈ చిత్రపటంలో ఉన్నదే మహాకాళి మందిరం, ఆ రూపము, ఆ విగ్రహము. కిందకి వెళ్ళడానికి అవ్వలేదు, పైనుంచి మాత్రం చూపించాను. చివరిలో కొంత ప్రయత్నం చేశాను, చూడొచ్చు. విగ్రహమే పైనే కాకుండా భూమికి మరో 10 అడుగుల లోపల దేశంలో మరెక్కడ లేని విధంగా అమ్మ మహాకాళి శయనించే చిత్రంలో కనిపిస్తుందంటే, గతంలో ఎవరో చనిపోవడంతో ఇదిగో ఇది చూస్తున్నారా, ఇదే ఇమేజ్. ఆ రూట్ బంద్ చేశారు. ఇది చూడండి, మెయిన్ ఐడల్ని బయటికి వెళ్తూ కొంచెం ట్రై చేశాను, ఆ భక్తులు అడ్డొస్తున్నారు. అదే చంద్రపూరి మహాకాళి మందిరం. రండి, దర్శించండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.